ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ జన్మదిన వేడుకలు ప్రకాశం జిల్లా పొదిలిలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గునుపూడి భాస్కర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా అభిమానులు కార్యకర్తల సమక్షంలో భారీ కేక్ కట్ చేసి అనంతరం పేదలకు మున్సిపల్ కార్మికులు వస్త్రదానం చేశారు। దామచర్ల జనార్దన్ పేదల మనిషి అని, ప్రతి ఒక్క కార్యకర్తకు అందుబాటులో ఉండి వారి బాగోగులు చూసుకునే మంచి మనిషి అని, వారి ఒంగోలు నియోజకవర్గం మరింతగా అభివృద్ధి చెందుతుందని భాస్కర్ అన్నారు। ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ నాయకులు కాటూరి నారాయణబాబు, సామంతపూడి నాగేశ్వరరావు, వెంకటేశ్వరరెడ్డి పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు। అనంతరం భారీ ర్యాలీతో ఒంగోలు వెళ్లి దామచర్ల జనార్దన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి వెళ్లారు। ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే అభిమానులకు, ఆర్యవైశ్య సోదరి సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను। చాలా సంతోషకరమైన విషయం, ఒక మంచి మచ్చలేని మహనీయుడు దామచర్ల జనార్దన్ గారు వారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం। వారు 4 సార్లు జిల్లా అధ్యక్షులుగా ఎంపిక కాబడ్డారు। ఎన్నో సేవలు చేశాడు। జిల్లాలోని ఒంగోలు పట్టణాన్ని చాలా సుందరంగా తీర్చిదిద్దేటువంటి ఘనత దామచర్ల జనార్దన్ గారిది। వారు ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రజల మన్నలు పొందుతూనే ఉంటారు। వారు గతంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు అయినప్పటికీ కూడా నిర్లక్ష్యం చేసి ఒంగోలు పట్టణాన్ని నిర్వీర్యం చేసినటువంటి విధానం అందరికీ తెలిసిన విషయమే। వారు చేసిన పనులు చాలా అద్వితీయమైన విషయం అని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరి హృదయాల్లో కూడా తన తాతగారైనటువంటి దామచర్ల ఆంజనేయులు గారికి మించిన వారు, తాతకు మించిన మనవడిగా పేరు తెచ్చుకొని అలాగే పొలిటికల్ రంగంలో సేవా దృక్పథంలో కూడా మంచి విలువ తెచ్చుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి। అఖండమైన మెజారిటీ ఇచ్చారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు। ఒక్క చంద్రబాబు నాయుడు గారే రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదంలో నడపగలడనేసి చేసిన తప్పును సరిదిద్దుకొని పరిపాలన చేసే విధంగా అందజేశారు। ఆయన దృష్టితో కూడా ప్రజల బాగోగులు చూసుకోవడం, పోలవరం ప్రాజెక్టుని మళ్ళీ అభివృద్ధి ప్రదంలో నడపడం, అమరావతిని అత్యుత్తమమైనటువంటి అమరావతిగా చేసి ప్రపంచ దేశాల సరసన ఉన్న రాజధానిలో ముఖ్యమైన రాజధానిగా చేయాలని కూడా ఆయన ఆలోచన।